హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు శుక్రవారం అండి. మామూలుగా శుక్రవారం రోజు క్లీనింగ్ పనులు ఏమి చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. కానీ ఏంటంటే ఇప్పటికే ఒక 3-4 డేస్ నుంచి మనం ఇంట్లో పూజ ఏం చేసుకోవట్లేదు కదా. నేనేంటంటే ఇవాళ క్లీనింగ్ పనులు అయిపోతే రేపటి నుంచి చక్కగా ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. మంత్లీ క్లీనింగ్ పనులు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా బూజు దులిపేసి దుప్పట్లు, తర్వాత ఇల్లు కడుక్కు రావడం, బయట ముగ్గులు వేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. కానీ ఏంటంటే శుక్రవారం చేస్తున్నాను, చెయ్యొచ్చా లేదా, మామూలుగా అయితే చేయకూడదు అని చెప్తారు అని చెప్పేసి మనసులో ఉందన్నమాట, తిరుగుతూ ఉంది మైండ్లో. కానీ ఇంకా ఇవాళ చేస్తేనే కదా రేపటి నుంచి పూజ అది చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. అయితే నేను నిజం చెప్పాలంటే ఒక 2 రోజుల ముందు నుంచే చేస్తున్నాను అనమాట. ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఒక రూమ్ క్లీన్ చేశాను అని చెప్పేసి. అయితే 2 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి రోజు చేస్తున్నాను కదా, అంత లెక్కలోకి రాదులే శుక్రవారం అయినా కూడా అని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఒకటే రోజు అన్నీ చేయలేను కదా అని చెప్పేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అలా చేసుకుంటా ఉన్నాను అనమాట. బెడ్రూమ్ అయిపోయింది. తర్వాత పక్కన రూమ్ స్టూడియో అని చెప్పేసి వీడియోస్ కోసం మేము తీసుకున్నాం కదా, అది కూడా చేసేసాను. ఇంకా హాల్ ఒక్కటే మిగిలిపోయింది అనమాట. కిచెన్ అంటే అదొక సముద్రం అండి. మనం ఎంత చేసినా, రోజు చేసినా, 3 పూట్ల చేసినా కిచెన్లో వస్తానే ఉంటుంది పని. అందుకని చెప్పేసి అది ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఫస్ట్ హాల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా హాల్లో టీవీ కానీ, మిర్రర్స్ కానీ, తర్వాత మనకు అక్కడ డ్రిల్స్ పెట్టి ఉన్నాయి కదా, డ్రిల్స్, తర్వాత వాల్స్కి బూజు అది పట్టుంటుంది కదండి, ఆ బూజు అదంతా కూడా ఈరోజు ఇంకా హాల్ మొత్తం నీట్గా క్లీన్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఈరోజు క్లీనింగ్ పనులు చేస్తూ మీ అందరితో ఒక చిన్న విషయం అయితే షేర్ చేస్తాను. చాలామంది 7 శనివారాల వ్రతం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. దగ్గర ఒక ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా దాని గురించి ఎక్కువ పెద్దవాళ్ళు కానీ, యూట్యూబర్స్ కానీ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ అసలు ఈ 7 శనివారాల వ్రతం అనే టాపిక్ రాకముందే నేను దగ్గర ఒక 13 సంవత్సరాల క్రితమే నేను 7 శనివారాల వ్రతం చేశా. అది కూడా నాకు తెలీదు నేను చేస్తున్నాను, దీని 7 శనివారాల వ్రతం అంటారు, దీనివల్ల ఇలా జరుగుతుంది, వెంకటేశ్వర స్వామికి ఇలా చేస్తే ఇష్టము, ఇవన్నీ తెలియకుండానే నేను 7 శనివారాల వ్రతం చేశా. అది కూడా పెళ్ళికి ముందే. నాకు ముందు నుంచి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో తెలీదు, ఇష్టం అనమాట. భయం, భక్తి అన్నీ ఉంటాయి. అంటే ఏది జరిగినా ఆయన ఇచ్చేస్తాడు, చూసేసుకుంటాడు ఆయన అనేది నాకు ఒక చిన్న నమ్మకం అనమాట. అందుకని చెప్పేసి పెళ్ళికి ముందు నుంచే నాకు కొంచెం తెలిసి దేవుడు ఉన్నాడు, ఇలా ఉంటారు, మనం ఏమైనా కావాలి అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా. అట్లా నాకు అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. జనరల్గా మనం వెంకటేశ్వర స్వామికనే కాదు, ఏ దేవుడికైనా మనం ఇట్లా వారాలు చేయాలి అంటే 5 వారాలు మెయిన్ అండి. చేయగలిగిన వాళ్ళు 5 వారాలు చేస్తారు. ఇంకా ఆ తర్వాత ఎక్స్ట్రా చేయగలిగితే ఇంకా అది వాళ్ళ ఇష్టం అనమాట. 5, 7, 9, 11 ఇట్లా వారాలు చేస్తూ ఉంటారు కదా. అప్పట్లో నాకు ఒక 5 వారాలు చేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది వెంకటేశ్వర స్వామికి. అట్లానే చేస్తూ ఉన్నా. ఏం లేదు, శనివారం రోజు చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, స్నానం చేయడం, దేవుడి దగ్గర పూజ చేసుకోవడం, అంటే దీపం పెట్టుకోవడం, ఇంకంతే. ఆ ఏజ్లో ఆ టైంకి నాకున్న మెచ్యూరిటీకి నేను చేయగలిగినంత అదే అనమాట. అందుకని చక్కగా ఏదో ఇల్లు వరకు శుభ్రం చేసుకునేదాన్ని, పూజ చేసేసుకునేదాన్ని. అయితే 4 వారాలు అయిపోయినాయి. ఆ రోజు నేను ఇంటి దగ్గరే ఉన్నానమాట. పక్కన ఒక మా అమ్మ ఉంటుంది. ఆ మా అమ్మ ఎందుకనో ఆ రోజు ఇంటి ఎదురుగా ఉన్న అరుగు దగ్గరకు వచ్చింది. అప్పుడు మేము ప్రకాశం డిస్టిక్లో ఉండేవాళ్ళం, సింగరాయకొండలో. అక్కడ పక్కన ఒక మా అమ్మ ఉండేదన్నమాట. ఆ మా అమ్మ కూర్చుంటే నేను కూడా వెళ్ళి కూర్చున్నా. నేను ఎక్కువ పెద్దవాళ్ళతోనే ఉంటానండి, అందులోనూ ముసలోళ్ళతో ఇంకొంచెం ఎక్కువ ఉంటానన్నమాట. వాళ్ళతో నాకు బాండింగ్ బాగుంటుంది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ నేను ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట. మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను, ఏం చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి దోసపిండి కొంచెమే ఉందండి. నేను 3 డేస్ అవుతుంది దోసపిండి వేసి. కొంచెమే ఉంటే అది ఎలాగూ సరిపోదు. పిల్లల్ని క్యారెట్ తినమంటే ఈజీగా తినేస్తారు, కానీ ఈ బీట్రూట్ తినమంటే తినరనమాట. అలాంటప్పుడు ఏంటంటే పిల్లలకి బీట్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఏదో ఒక రకంగా వాళ్ళ బాడీలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఇట్లా జ్యూస్ కానీ, లేదంటే కర్రీ కానీ, లేదంటే ఇట్లా దోసపిండిలో కలిపేసి దోశలు పోసేస్తూ ఉంటానన్నమాట. చూడడానికి కలర్ఫుల్గా ఉంటే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఈరోజు బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి దోసపిండి అయితే కలిపేసి
పెట్టాను. ఇంక ఇక్కడ పిల్లలకి స్నానాలు చేయించేసి రెడీ చేస్తున్నాను అనమాట. అయితే కొత్త యూనిఫామ్ తీసుకున్నాము. ఇంక మా వాళ్ళ హడావిడి మామూలుగా ఉండదు. కొంచెం అవి పాత పడేంత వరకు కూడా చూసుకుంటా ఉంటారనమాట. నా డ్రెస్ బాగుందా, నీ డ్రెస్ బాగుందా అని చెప్పేసి. ఇంక అంతే కదా, కొత్త బట్టలు అంటే పిల్లలకి కొంచెం ఇష్టంగా ఉంటారు కాబట్టి బాగుందా అని చెప్పి చూసుకుంటా ఉంటారు ప్రతిసారి. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు అనమాట, ఈరోజు కొత్త యూనిఫామ్ అని చెప్పేసి. నిజం చెప్పాలంటే ఫ్రైడే మనం సివిల్ డ్రెస్ వేసి పంపించాలి. నాకు గుర్తులేదు, మా వాళ్ళు కూడా మర్చిపోయారనమాట. మామూలుగా ఫ్రైడే వచ్చింది అంటే కొత్త బట్టల కోసం చూస్తూ ఉంటారు, ఈరోజు ఈ డ్రెస్ వేసుకుంటా ఆ డ్రెస్ వేసుకుంటా అని చెప్పేసి. కానీ కొత్త డ్రెస్ వచ్చేసరికి వాళ్ళు కూడా మర్చిపోయారు ఫ్రైడే అన్న విషయం. ఇంకట్లా యూనిఫామ్ వేసుకొని వెళ్ళారనమాట. పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. శనివారాల గురించి మాట్లాడుతున్నాం కదా, పక్కన మా అమ్మ దగ్గర కూర్చుంటే ఏంటి వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేదు అది ఇది అని చెప్పి నన్ను మా అమ్మ అడిగింది అనమాట. ఏం లేదు మామ, నేను ఇట్లా శనివారాలు ఒక 5 శనివారాలు చేస్తాను అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను, అట్లానే చేస్తున్నాను అని చెప్పి చెప్పా. ఎన్ని వారాలు అయిపోయినాయి అని అంటే 4 వారాలు ఈ రోజుతో అయిపోయినాయి, ఇంకొక వారం ఉంది అని చెప్తే అప్పుడు నాకు ఆ మా అమ్మ చెప్పింది, వెంకటేశ్వర స్వామికి ఎప్పుడూ కూడా 5 శనివారాలు ఎవరూ చేయరు, ఆయనకి 7 శనివారాలు మొక్కు ఉంటుంది, అంటే ఒక వ్రతం లాగా ఉంటుంది, 7 శనివారాలు చేయాలి అని చెప్పేసి అప్పుడు నాకు మా అమ్మ చెప్పింది. ఎలాగో 4 శనివారాలు అయిపోయినాయి కదా అని మిగిలిన 3 శనివారాలు కూడా చేశా. ఇంకొక మాట ఏం చెప్పింది అంటే 7 శనివారాలు చేసిన తర్వాత బాగుంటాయి, అంటే ఆ టైంకి కుదిరితే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది అని చెప్పేసి చెప్పింది. కానీ ఇంకప్పట్లో పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళు తీసుకెళ్తే వెళ్తామే కానీ మనం పెత్తనం కట్టుకొని వెళ్ళేది ఏమీ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి నేను కూడా ఆ టైంకి తిరుపతి అయితే చాలా దగ్గరండి, ఎలాగో మనం ఉండేది ఒంగోలు కందుకూరు ఈ ఏరియాస్లోనే కాబట్టి తిరుపతి ఇంకా చాలా దగ్గర అనమాట. ఇప్పుడు మనం విజయవాడ ఎలా అయితే వెళ్ళేసి వస్తామో ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళు తిరుపతి అలా అంటే వెళ్ళాలనుకుంటే అలవాటు ఉన్నవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, టైం సెట్ అవ్వాలి కదా, టైం సెట్ అయిన వాళ్ళు దగ్గరలో ఉన్న గుడికి అట్లా వెళ్ళేసి వస్తూ ఉంటారనమాట. మనం విజయవాడ ఎలా వెళ్తామో వాళ్ళు తిరుపతి అలా వెళ్ళేసి వస్తారు. అంటే నేను అక్కడ కొన్ని సంవత్సరాలు 1-2 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది, అక్కడ అలానే వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇంకా నాకు ఆ టైంకి నేను పెత్తనం కట్టుకొని వెళ్ళొచ్చేంత మెచ్యూరిటీ అంతా లేదు. ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తే వెళ్దాం, లేదంటే లేదు. కాబట్టి నేను శనివారాలు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఏమీ వెళ్ళలేదండి. అలా నాకు తెలియకుండానే 7 శనివారాల వ్రతం పెళ్ళికి ముందు ఒకసారి చేశా. పెళ్ళి తర్వాత కూడా అప్పుడప్పుడే చిద్వి పుట్టేసిన తర్వాత ఒక 4 ఇయర్స్కో 5 ఇయర్స్కో అనుకుంటా అండి, చైత్ర ఇంకా పుట్టలేదు అంతే, మా పెళ్ళి తర్వాత 4 ఇయర్స్కో ఏమో మళ్ళీ ఇంకొకసారి చేశాను. అయితే అప్పుడు చేశాను కదా, అదే గుర్తుంది నాకు, నేను అలానే చేశాను. ఆ తర్వాత చాలామంది పిండి దీపాలని ఇవన్నీ చాలా చెప్పారు, కానీ నేను సెకండ్ టైం పెళ్ళి తర్వాత చేసినప్పుడు కూడా పిండి దీపాలు ఇవన్నీ కూడా ఏం పెట్టలేదండి. అయితే ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసుకుని, మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే వైకుంఠపురం ఉంటుంది, ప్రతి శనివారం వైకుంఠపురం వెళ్ళొచ్చేదాన్ని. అప్పుడు నేను ఊళ్ళోనే ఉన్నాం, అక్కడి నుంచి వెళ్ళొచ్చేవాళ్ళం అనమాట. అట్లా పెళ్ళికి ముందు ఒకసారి, పెళ్ళి తర్వాత ఒకసారి, 2 సార్లు 7 శనివారాల వ్రతం చేసుకున్నా. అయితే నేను 3వసారి కూడా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా, రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఈరోజు శుక్రవారం అయినా కూడా క్లీనింగ్ చేయకూడదు అని తెలిసినా కూడా లేదు, రేపటి నుంచి మనం శనివారాలు చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి కొంచెం నాకు నేనే చెప్పేసుకొని క్లీనింగ్ పనులు అన్నీ అయితే కంప్లీట్ చేసేసానండి. అసలు 7 శనివారాల వ్రతం ఎందుకు అని అంటే, ఎవరికైనా సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి అనుకుంటారు కదా, అట్లా సొంతింటి కల నెరవేరటానికి 7 శనివారాల వ్రతం చేస్తారంట. ప్రజెంట్ మాకైతే సొంత ఇల్లు ఇప్పుడప్పుడే వచ్చిద్దన్న ఆలోచన ఆవగింజంత కూడా లేదు, చెయ్యాలి అన్న ఆలోచన కానీ, సొంత ఇల్లు మేము త్వరలో చేయబోతాము అవుతుంది అనే ఒక హోప్ కానీ మాకు అస్సలు లేదు. ఎందుకనంటే సొంత ఇల్లు అంటే మాటలు కాదండి, చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో మాకు వచ్చే ఆదాయాన్ని బట్టి మాకు అసలు ఇప్పట్లో సొంత ఇల్లు అయ్యిద్దనే ఆలోచన లేదు, అసలు మాకు అసలు చిన్న హోప్ కూడా లేదు. కాకపోతే నా ఇష్టం కొద్దీ నేను చేసుకుంటున్నా, వెంకటేశ్వర స్వామికి కొంచెం దేవుడికి దగ్గరగా ఉండాలి, కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే నేను 7 శనివారాల వ్రతం మళ్ళీ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. అయితే కావాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ మరి ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ తెచ్చుకోవాలి, రేపు కానీ తెచ్చుకోవాలి.
అవన్నీ ఉంటేనే మనం చేయగలం. అంటే అవన్నీ ఉంటేనే పూజ లేదంటే కాదా అని కాదు. కాకపోతే నేను పెళ్ళికి ముందు చేసిన 7 శనివారాల వ్రతానికి, పెళ్ళి తర్వాత చేసిన 7 శనివారాల వ్రతానికి అసలు సంబంధమే లేదు. అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి. ఇప్పుడు మన చేతుల్లోకి అన్నీ వచ్చేసినాయి అనుకోండి, ఇప్పుడు మనం చెప్తే వినేవాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. ఇప్పుడు నాకు ఏమైనా కావాలంటే అక్కడ మా ఆయన్ని అడుగుతాం. మా ఆయన కూడా నేను పూజ చేస్తాను అని అంటే ఆయన వద్దన్నారు అనమాట. కావాలా, సరే పద తెచ్చుకుందాం, పూజే కదా. ఇంకా నేను మా అమ్మ వాళ్ళని కానీ మా ఆయన్ని కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలిసినప్పుడు తలకు మించిన బరువు ఎప్పుడు నేను ఎవరికీ పెట్టలేదు. మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ తర్వాత మా ఆయనకు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంతవరకు నాకు చేయగలరు, నేను ఎంతవరకు వాళ్ళ మీద బరువు పెట్టగలను, అది మాత్రమే ఆలోచించుకొని అన్ని విషయాల్లో అండి, ఒకటి కాదు ప్రతి విషయంలో నేను వాళ్ళకి తగ్గట్టుగానే వెళ్ళాను. ఇప్పుడు అలానే వెళ్తున్నా. ఏ ఏజ్లో అయినా నాకు ఒక క్లారిటీ ఉంది. పెళ్లి విషయంలో కానీ తర్వాత ఇంటి ఖర్చుల విషయంలో కానీ పెళ్ళికి ముందు కానీ ప్రతి విషయంలో నా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది, నా మనుషుల పరిస్థితి ఎంతవరకు ఉంది, వాళ్ళు ఎంతవరకు నాకు చేయగలరు, నేను వాళ్ళని ఎంతవరకు నేను అడగగలను, అది మాత్రం నాకు మైండ్లో ముందు నుంచి ఉంటుంది అనమాట. ఆ పరిస్థితులకు తగ్గట్టుగానే నా లైఫ్ నడుస్తుంది. కాకపోతే ఇంకా నేను ఎంతవరకు బెటర్ చేసుకోగలను అనేది అది నా చేతుల్లో ఉంటుందండి. నేను అదే ఆలోచనలో ఉన్నాను, అదే పనిలో ఉన్నాను అనమాట. అంటే ఎవరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు, నేను ఎంతవరకు చేయగలను అనేది నా చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను అలానే చేసుకుంటా ఉన్నాను. దేవుడు పూజ సామాను కూడా కడిగేశానండి, అన్నీ రెడీగా ఉన్నాయి శనివారాలు వ్రతం చేసుకోవడానికి. కానీ రేపు ఏదైనా పరిస్థితులు సరిలేకపోతే ఏమైనా వస్తే తప్పదు, ఆగిపోద్ది. లేదు అంటే సాధ్యమైనంత వరకు 90% అయితే రేపటి నుంచి స్టార్ట్ చేయడానికి చూస్తానన్నమాట. చెప్పలేం కదండి, అన్ని సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు, చెప్పలేం ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. ఇంకొకటి ఏంటంటే అదే ఇప్పుడు మనం చెయ్యాలనుకుంటే చేయలేం. పెళ్ళికి ముందు కూడా నేనేదో చెయ్యాలి అనుకుని నేను చేసేసానని కాదు, ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన దగ్గర నుంచి మనకి పిలుపు రాకపోతే మనం కూడా ఏమి చేయలేం. ఇప్పుడు శనివారం రోజు పూజ చేసుకుంటాం, కానీ 7 శనివారాల వ్రతం అనగానే మనకు ఒక చిన్న రూల్స్ ఏవో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫాలో అవుతూ చెయ్యాలి. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనకు అనుమతి లేకుండా మనం కూడా చేయలేము. రేపు మరి ఏం అడ్డొస్తుందో చేయగలనో లేదో నాకు కూడా తెలియదు అనమాట. నేనైతే గట్టిగా అనుకుంటున్నాను, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు కదా, చెప్పలేము. అన్నీ అనుకూలించి అంతా బాగుంటాయి. ముచ్చటిగా 3వసారి 7 శనివారాల వ్రతం అయితే నేను చేసుకోవాలని అనుకుంటున్నా. ఇంకా దేవుడి మీదే భారం అనమాట. ఆయన అనుగ్రహం ఉంటే, ఆయన అనుమతి ఉంటే, ఆయన మనల్ని దగ్గరికి రప్పించుకోవాలి అనుకుంటే మళ్ళీ మనం త్వరలో తిరుపతి ఒక 2-3 నెలలైనా ఈజీగా పట్టింది కదండి. ఒక 2-3 నెలల్లో మళ్ళీ మనం తిరుపతి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా చెయ్యాలని అనుకుంటున్నాను గట్టిగా. బట్ ఆయన ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి కుదిరితే చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీక్, చెప్పలేమన్నమాట. కావాల్సినవన్నీ అయితే ఇంట్లో క్లీనింగ్ పనులు మొత్తం అయితే చేసేసుకున్నాను. పిల్లలకి టిఫిన్ చేసి పిల్లలైతే వెళ్ళిపోయారనమాట స్కూల్కి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు ఎప్పుడైనా 7 శనివారాలు వ్రతం చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. కొంచెం నా వాయిస్ లో వస్తుందండి, చెప్పాను కదా మీకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి, ఏంటో కిచకిచకిచు అన్నట్టుంది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ అబ్బా ఇగ్నోర్ చేసేసేయండి. హెల్త్ బాగాలేదు, వాయిస్ కూడా నేను చాలా కష్టంగా ఇస్తున్నాను అనమాట, కొంచెం అర్థం చేసుకోండి అబ్బా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తా.